పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట, దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you.
బయట ఎవరైనా ఉన్నారా? అందరూ లోపల వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటున్నా. లీలాకృష్ణ పెంచే సీట్లు అయ్యి అందరు కూర్చుంటారు. స్టార్ట్ చేద్దాం. అందరూ ఇది ఎవరిదో ఒకరిది ఇద్దరిది కాదు కాబట్టి అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే, జ్యోతి ప్రజ్వలన చేయడానికి అమ్మాయిలు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నిర్విఘ్నం కురు మే దేవ, నిర్విఘ్నం కురు మే దేవ. వక్రతుండ మహాకాయ సూర్యనం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ ఎవ్రీడే మార్నింగ్ మన స్కూల్ 9:30కి స్టార్ట్ అయ్యేది. 9:30కి ఫస్ట్ మన అసెంబ్లీ జరిగేది కాబట్టి ఆ టైప్లోనే ఒక అసెంబ్లీ లాంటి చిన్నది అరేంజ్ చేసాం. కాబట్టి అసెంబ్లీలో ఫస్ట్ వందే మాత్రం పాడడానికి 4 గానే 5 గర్ల్స్ని పైకి రమ్మాల్సిందిగా కోరుతున్నాం. Attention! Standards. Attention! Change it. Okay. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its varied and heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers, and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. డిస్మిస్ అవ్వకండి. జనగణ మాత్రం ఇప్పుడు కాదు, లాస్ట్లో. డోంట్ డిస్పర్స్. అందరూ కూర్చుంటే మనం టీచర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ అందరూ కూర్చోండి. సార్ స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. పైకి రా శివ. ఓకే, కేఎం రావు గారి కోసం నాకు గుర్తున్న దాంట్లో కొంచెం మెమరైజ్ చేసుకుందాం. అదొక జ్ఞాపకం మనకి. ఒక్కసారి కేఎం రావు గారు మీకోసం, తప్పులుంటే క్షమించండి. మీ ఆహార్యం గాంభీర్యం, మీ స్టైల్, హెయిర్ స్టైల్ నెక్స్ట్ లెవెల్. మీరు అడుగు పెడితే కారిడార్లో మాకు నో స్మైల్, వి రన్ ఏ మైల్. మీరు ఏ పూజ చేస్తారో తెలియదు కానీ బడిత పూజ బాగా చేసేవారు. ఆ పూజలు అందుకున్న మాకు వృష్ఠభాగం, అంటే అన్ని భాగాల్లో వృష్ఠభాగం బాగా అలసి సొలసి సోజా. మీరు పాఠాలే కాదు జీవిత పాఠాలు కూడా బాగా చెప్పేవారు. ఓకే,
నెక్స్ట్ సార్ని డ్రాయింగ్ సార్ని మల్లేశ్వరరావు గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఆచార్య మల్లేశ్వరరావు గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దానికి కిషోర్, సురేష్ అండ్ వరలక్ష్మి, గాయత్రి సార్కి హెల్ప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः. డ్రాయింగ్ సార్కి 4 వాక్యాలు నాకు గుర్తున్న దాంట్లో, సార్ తప్పులేనండి క్షమించండి. డ్రాయింగ్ సార్ పేరు మల్లేశ్వరరావు, కానీ మనందరికీ డ్రాయింగ్ సార్ కానీ బాగా గుర్తుండేవారు. ఆయన పేరు కంటే డ్రాయింగ్ సార్ పేరే చాలా పాపులర్గా ఉండేది. డ్రాయింగ్నే ఆయన పేరుగా మార్చుకున్నందుకు ఆయనకు ఒక పాదాభివందనం. ఆయన కోసం చెప్పాలంటే ఆయన చాలా మితభాషి, ఎక్కువ మాట్లాడేవారు కాదు, దక్షిణామూర్తి కూడాను. డ్రాయింగ్ మీద మీకు ఉన్న అనురక్తి చాలా మందిలో రేపింది ఆసక్తి. మొదటిగా కేమరావు గారిని, ఆయన సతీమణిని పూలమాలతో సత్కరించవలసిందిగా కుమార్ గారిని అండ్ శ్రీదేవి ప్లీజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కుమార్, మనోజ్ కుమార్. కోరుకుంటున్నాం ప్లీజ్ స్టూడెంట్స్. చలువ కప్పవలసిందిగా కోరుకుంటున్నాం. బి దుర్గా ప్రసాద్ అండ్ వరలక్ష్మి. ఓకే, సార్కి వాళ్ళ వైఫ్కి పొలమొక్క ఇవ్వాల్సిందిగా పవన్ కోరుకుంటున్నాం. ఇవాళ ఈ గ్రూప్ ఇలా ఉండడానికి కారణం ద క్రియేటర్ పవనే. అందరినీ గ్యాదర్ చేసి గ్రూప్ క్రియేట్ చేసి ఇన్నాళ్ళుగా నడిపిస్తున్నాడు. సార్కి వాళ్ళ వైఫ్కి షీల్డ్ ఇచ్చి సత్కరించవలసిందిగా సిహెచ్ వినోద్ని కోరుకుంటున్నాం. నెక్స్ట్ 70 మందిని గ్యాదర్ చేశాడు. క్లాప్స్. ఎవరు మన గ్రూపులోంచి ఎగ్జిట్ అయిపోయినా తిరిగి జాయిన్ అయిన వరకు వదలడు మా సంతోష్ గారు. నెక్స్ట్ సార్కి షీల్డ్ ఇచ్చి సత్కరించవలసిందిగా శ్యామ్ అండ్ కేవీపీ, కాసాని వరప్రసాద్ అండ్ శ్యామ్ సార్కి బొకే పూలమొక్క. నెక్స్ట్ సార్కి షీల్డ్ ఇవ్వాల్సిందిగా వేణులత అండ్ నాగజ్యోతి ముందుకు రావాల్సిందిగా కోరుకోండి. వేణులత అండ్ నాగజ్యోతి. ఇంట్రడక్షన్ చేసి
రావు గారు డ్రాయింగ్ సార్ మన బ్యాచ్ని ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి అందరూ సైలెంట్గా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ ప్లీజ్, ఇది మన ఫంక్షన్, ఇది గ్రాండియర్గా చేయడం అది మన హక్కు. దేవుడు గురువు అన్నాడు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట చెప్పింది గురువు కాబట్టి. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. ఈ గురువు అంటే గురుమూర్తి గడు కాదు, అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. ఎన్ని కాలాలు మారినా, ఎంత కంప్యూటరైజ్డ్ యుగం ఉన్నా గురువు లేని విద్యాభ్యాసం ఉండదేమో. మనము జీరోగా ఉన్నప్పుడు హీరో అవుతామని నమ్మి ధైర్యం చెప్పి జ్ఞానాన్ని ఇచ్చిన వారు గురువు మాత్రమే. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు పాఠశాలలో గురువు ఎవ్వరూ మరవరు. అలాంటి గురువులు ఉన్న గుడి మన బడి ఎస్ఎన్ఎంఎస్ స్కూల్. ఓకే, నెక్స్ట్ కేమరావు గారిని మా బ్యాచ్ పట్ల ఆయనకున్న జ్ఞాపకాలని, వాళ్ళు ఇచ్చే సందేశాన్ని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. మరోసారి మీ అందరికీ గుడ్ మార్నింగ్. కొంచెం వీక్గా ఉన్నాను కాబట్టి కూర్చొని మాట్లాడతాను, దానికి పర్మిషన్ ఇవ్వండి. మీ గురించి చెప్పడానికి ఏముంది అని అనుకుంటే చాలా ఉంది. ముఖ్యంగా నేను మాట్లాడే ముందు ఇంకొక చిన్న పని చేయడానికి మీ పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మనమందరం ఇక్కడ కూర్చుని అందంగా నవ్వుకునే అంత అందంగా ఉండదు దీని బ్యాక్గ్రౌండ్. అందరము కలిసి పని చేయలేం ఒక పని, కానీ కొంతమంది ఆ పని చేయటానికి ముందుకు వస్తారు. వాళ్ళు భుజాన్ని వేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తగిన కృషి చేస్తారు. అలాంటి కృషి చేసినటువంటి మీ బ్యాచ్, మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్, మీ బెంచ్ మేట్స్, వాళ్ళు బహుశా నాకు తెలిసి సింగిల్ డిజిట్లోనే ఉంటారు, 4, 5, 3. మరి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమ్మేళపరచడానికి వాళ్ళ చేసిన కృషిని మనం శ్లాఘించాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కృషికి ఫలితం మీరిచ్చే ఆ క్లాప్సో, మీరిచ్చే ఆ అభినందనలో కనీసం అవి కూడా ఇవ్వలేకపోతే వాళ్ళ చేసిన ఇంత పని ఏంట్రా మనోడు ఎవడో కనీసం నన్ను గుర్తించలేదు అనే బాధ కలుగుతుందేమో అని నేను అనుకుంటాను. ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకునేది నేనే, స్కూల్లో కానీ బయట కానీ. మీకు అందరికీ తెలుసు నా యాక్షన్ ఏంటో, దాని రియాక్షన్ ఏంటో. కానీ మరి ఆనాడు మీరు పిల్లలు, ఈవేళ మీరు పిల్లల తల్లులు, తండ్రులు. కనుక ఉద్దేశము, నా మనసు, నా మైండ్, నా కమిట్మెంట్ ఒకటే. ఏంటంటే నా స్కూలు లేదా నా క్లాసు లేదా నా ట్యూషన్లో ఉన్నటువంటి ఈ పిల్లలు చక్కగా తయారవ్వాలి, డిస్టర్బెన్స్ అవ్వకూడదు సమాజానికి రేపు అనే ఉద్దేశం నాకు మైండ్లో పూర్తిగా ఉండేది. దానికోసమని రకరకాల సాహసాలు చేసేవాడినేమో అని నేను ఇప్పుడు తలుసుకుంటే అనిపిస్తుంది, భయం వేస్తుంది కూడాను. బహుశా ఆ రోజుల్లో మీ తల్లిదండ్రులు కానీ, మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ నన్ను బాధ పెట్టలా, ఇబ్బంది పెట్టలా. అక్కడక్కడ కొన్ని సంఘటనలు ఉన్నాయి, అవి కూడా లేకపోతే జీవితం కాదు కదా, నాకు గుర్తుండవు కదా. అలాంటి సంఘటనలు ఫేస్ చేశాను. అవి ఇప్పుడు నాకు ఆనందం అనిపిస్తున్నాయి, ఆ వేళ బాధ అనిపించిన. బహుశా మీలో చాలామంది నన్ను మీడి అమ్మ చంపేస్తున్నాడు రా, ఈ దొంగ నా కొడుకు స్కూల్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందో,
అని అనుకున్నా ఆనాడు ఈనాడు మా గురువుగారు ఆ వేళ అలా చేయబట్టి నేను ఇలా ఉన్నాను. నాకు ఈ క్రమశిక్షణ వచ్చింది, లేదా నాకు ఈ ఎడ్యుకేషన్ వచ్చింది, నాకు ఈ చదువు వచ్చిందని వింటూ ఉంటే ఆ మాటలన్నీ ఒట్లే, గాలి మాటలు అయిపోయాయి. ఇంకా ఆయన పట్టించుకోకల్లా. నిజానికైతే అవి పట్టించుకుంటే నేను అలా ఉండలేనేమో. ఐ వోంట్ కేర్ అనే మాటకి మీకు అందరికీ అర్థం తెలుసు, నేను దానికి వివరించక్కర్లేదు. కానీ దేనికైనా రెడీ అని ఇప్పుడు కాదు, అప్పుడు అనేవాడిని, ఇప్పుడు అనలేను. బహుశా మీరు అందరూ గమనించే ఉంటారు, మీ స్కూల్ డేస్లో నా బండిని మీ స్కూల్ గేట్ దాటేటప్పటికి బహుశా పైన క్రింద కూడా నా బండి పార్కింగ్ చేసేటప్పటికి మీరెవరూ నా కంటికి కనపడడానికి సాహసించేవారు కాదేమో. ఎవరి క్లాసుకి వాళ్ళు దబా 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 పరిగెట్టేసి ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి తోవేసుకుని వాళ్ళ సీట్లలో సెట్ అయిపోయేవారు. ఇవన్నీ గమనించేవాడిని, కానీ గమనించినట్టుగా ఉండేవాడిని, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు కదా అని. సరే, ఇవన్నీ నేను అనుభవించిన అనుభవాలు. నా ద్వారా ఉన్నాయో నాకు తెలియదు కదా, మీరు చెప్తేనే. కానీ ఇదిగో మా విజయ్ ఉన్నాడు కదా, ఈ విజయ అప్పుడు ఇప్పుడు నాకు విజయుడే. ఎందుకంటే వాడు అనకూడదు, కానీ ఒకసారి మరి కుదిస్తున్నాను. ఎందుచేతంటే చిన్నవాళ్ళని పెద్ద ఆశలు చేయకూడదు కాబట్టి. అలాగే వీడికి అతి ప్రియ శిష్యుడు, క్లాస్మేటు, బెంచ్ మేటు, ప్రైవేట్ మేటు కె వరప్రసాద్ అంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆయన్ని కూడా ఒక్కసారి ఈ విజయ పక్క వచ్చి నుంచి ఉంటే బాగుంటుందేమని అనుకుంటున్నాను. బహుశా చెప్పకూడదు, చెప్తే తప్పు అవుతుంది. ప్రస్తుతానికి సిఐటర్స్లో ఆరంభంగా పనిచేస్తున్నారు రీజనల్ మేనేజర్గా ఫర్ ఏపీ. సరే, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి చాలా ఉదాహరణలే నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే చాలా టైం అవ్వచ్చు. ఏదో మొచ్చికి వాళ్ళని పరిచయం చేస్తాను ఎంత తప్ప దీంట్లో ప్రత్యేకత అయితే ఏమీ లేదు. ఎందుకు లేదంటే విజయాల ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ అమ్మగారు చూసేవారు నన్ను, వాళ్ళ నాన్నగారును. ఆ వీధంట నేను బండి మీద వెళ్తూ ఉంటే వీడు చెప్తూ ఉండేవాడు ఇంట్లో, వాళ్ళ అన్నయ్య కూడా. ఇంకా సరే, ఆయన అయితే బహుశా మీరు నన్ను డాడీ లేదా నాన్నగారు అని పిలిచిన పిలుపు విని ఉండరు స్కూల్లో నాకు తెలిసి. మీరందరూ జాంకాయలు లేదా చాక్లెట్లు లేదా ఐస్ క్రీమ్లు కొని తింటుంటే ఆయన అలాగే నుంచునేవాడు, ఎవరి దగ్గర ఎక్కడ కొనుక్కునేవాడు కాదు. మీరేమో అనుకోవచ్చు వీడి దగ్గర డబ్బులు లేవో లేకపోతే వీడేంటో అనుకుని, కానీ తన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కొనుక్కునే అలవాటు లేదు. దానికి బ్యాక్గ్రౌండ్ నేనేనేమో, డాడీ చూస్తారేమో, నన్ను ఏమని అంటారేమో. బహుశా మీరెంతో ఆయన అంతే. నాకు కడుపును పుట్టినప్పటికీ నాకు పుట్టినప్పటికీ ఏమీ స్పెషలైజేషన్ ఉండేది కాదు, ఆయనకి ఏ ప్రత్యేకతలు ఉండేవి కాదు. కోపం వచ్చినప్పుడు లేదా తప్పు చేసినప్పుడు లేదా నిందించాల్సినప్పుడు లేదా దండించాల్సి వచ్చినప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ కేఎంఆర్. అది వాస్తవం, అది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి అట్లీస్ట్ నా స్టాఫ్ ముందు కానీ నా స్కూల్లో కానీ నా ఏరియాలో డాడీ అని ఆయన లైఫ్లో ఎప్పుడు పిలలేదు. సారే, ఫ్రమ్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8. నేను డాడీని కాదు, సార్ అని పిలిచేవారు. ఆయనే కాదు, నా మేనళ్ళు మేనగోళ్ళు ఇంకా మిగిలిన మా పిల్లలు కూడా నా ఏరియాలో నాకు సంబంధించిన ఏరియాలో సార్ అని పిలిచేవారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బీ సీటెడ్. విజయ, మీరు కూడా కూర్చోండి. ఇప్పుడు ఇంకొక చిన్న అవకాశం ఇవ్వండి. బాబు విజయ, నాకైతే ఈ కమిటీలో ఎంతమంది మెంబర్స్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారో నాకైతే తెలియదు. దయించి వారి పేర్లు చెప్తే నేను ఒకసారి డయాస్ మీదకి పిలుద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ ప్రివిలేజ్ అండ్ రికగ్నిషన్ ఫర్ ద క్యాండిడేట్ ఓన్లీ, నాట్ ఇన్ స్పెషలైజేషన్ ఫర్ ఎనీబడి.
ఆల్ ఆర్ ఈక్వల్, మీరు అందరూ సమానులే. కాదంటే అందరము చేయలేం కదా. ఒకడెక్కడో హైదరాబాద్, ఇంకొకడెక్కడో విజయవాడ, ఇంకొక ఆయన ఎక్కడో వైజాగ్ ఉండొచ్చు. అందరినీ సమీకరించడం ప్రాథమికం. బట్టి అందుబాటులో ఉన్న ఈ కమిటీ మెంబర్స్ లేదా ఆర్గనైజర్స్ లేదా లీడింగ్ పర్సన్స్, who those the leading persons of this program to conducted here, please come on dais. I don't recognize for your names. Please tell me your names and to come on the dais. I request, I humble. ఎస్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ సార్, సుబ్బలక్ష్మణ్ రావు, కాసాని వరప్రసాద్, జి సతీష్, జి సతీష్, భరత్ భూషణ్, బి దుర్గా ప్రసాద్, పవన్ అండ్ సంతోష్. థ్యాంక్ యూ విజయ్ అండ్ విజయ్. సో వీరు ఈ కార్యక్రమం నిర్వహణలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని, వాళ్ళ యొక్క పని గంటలని వెచ్చించి ఇది ఇంత విజయవంతం కావడానికి, మనమందరం ఇక్కడ సమావేశం అవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి నా మనసులో ఉన్న మాట మీ మాటగా నేను ఇలా అన్నాను, అన్యదా భావించవద్దు. వీరందరికీ మీ అందరి తరపున, మా తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ సర్వీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం అరైజ్ అవ్వచ్చు. కేదార్ లాంటి యాక్టివ్ మెంబర్స్ ఏమో భారం అయిపోయి కూర్చున్నారు. అరే బాబు కేదార్, ఒక మాట వినమ్మా. తుమ్మలాంలో ఏ వీధులో అయినా నాకు కనపడ్డావా? నాకు బాగా క్లోజ్. బహుశా నన్ను 1వ వీధిలో చూస్తే 5వ వీధిలో ఉండేవాడు. ఇప్పుడు ఆయన చూస్తే నాకు దడ వస్తుంది. నన్ను ఏం చేస్తాడో బయటకు వెళ్ళిన తర్వాత. నేను బలహీన అయిపోయి నన్ను మాత్రం ఏమీ చేయొద్దురా బాబు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరమ్మా? వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మా గణేష్, రాజేష్, శ్యామ్ నారాయణ. సో అన్యదా భావించకండి. ఇంకా బాగా సర్వీసులు అందించిన వాళ్ళు మీలో కూడా ఉన్నారు. అందరం ఇక్కడికి రాలేకపోవచ్చు, ఇక్కడ ఉండొచ్చు, లేకపోవచ్చు. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సర్వీస్ ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా ఒక సంఘటన మీకు గుర్తుకొచ్చే సంఘటన, అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ, అదే అడుగుతున్నా, అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ. హలో, మీరందరూ కూడా మా మైండ్లో ఉన్న మెమరబుల్ ఫెలోస్. ఎందుచేతనంటే బహుశా మా పిల్లల్లో మా దగ్గర చదువుకుని మీరు వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు, సంసారాలు, హ్యాపీ జీవితం గడుపుతున్నారని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా ఇంకా అమ్మాయిలు అనగానే కొన్ని నిబంధనల మధ్య ఇముడు ఉండాల్సిన అవసరం. ఈ మాధవి లేదా మరొక లక్ష్మి వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఫెలోసే. కానీ మీలా గమ్ముని బండి వేసుకుని వచ్చేసి హాయ్ బాగున్నావా, వీళ్ళందరూ యాక్టివ్గా బండి వేసుకొచ్చేసి మీతో పాటు బయట తిరిగే అవకాశం వారికి ఉండదు. కాబట్టి చాలామంది గృహిణులుగా స్థిరపడ్డారు. కాబట్టి మీతో పాలు పంచుకోవడం కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు కూడా మీతో పాటు సర్వీస్ ఇచ్చుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకంటే ఇంకేం కావాలి. సో మెమరబుల్ అంశాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఎలాగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి, మళ్ళా రాదు కాబట్టి
మళ్ళా రేపు మాట్లాడదామంటే మాట్లాడలేను కదా. బహుశా నా మిస్సెస్ మిస్టర్ ప్రసాద్ వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు. ఆవిడ నన్ను ఇంతసేపు మాట్లాడినెవరు, నాకు బాడీ గార్డ్. నేను కూడా ఆవిడని ఎందుకు తీసుకొస్తానంటే, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకండి, ఆగండి, ఆయాసపడుతున్నారు, మాట్లాడకండి, మీరు పేషెంట్ అని ఆవిడ అనుక్షణం నా పక్కన ఉంటూ ఉంటారు. అంతే తప్ప మరే ఉద్దేశం ఏం కాదు. నాకేదో సపోర్ట్ అలా ఆ విధమైన సపోర్ట్ కోసమని తనని కూడా రప్పించుకున్నప్పుడు అదే వరప్రసాద్ ఉన్నాడు కాబట్టి పర్లేదు, మరి ఆయన లేకపోతే మీకు అందరికీ మీ పనుల్లో ఉంటారు. నన్ను పట్టించుకోవడానికి ఒక మనిషి అంటూ కావాలి కదా ఈ వయసులో. అందుకని ఆయన దగ్గరుండి అయ్యో ఈయనకి మంచిలు అవసరమా, లేకపోతే ఈయన నీరసంగా ఉన్నాడని మాట్లాడకుండా నేను ఆఫ్ చేయడం కోసమని నన్ను హెచ్చరికలు చేయడానికి ఆవిడ అక్కడ సిద్ధంగా ఉంటారన్నమాట. అయినప్పటికీ తెగిస్తాను. ఇప్పుడు ఈ సమయంలో ఉట్టప్పుడు ఇంత మాట్లాడలేను. నిజానికి మేడే దిగలేకపోతున్నాను. చాలా లిమిట్గా మాట్లాడే వయసులో ఉన్నాను. అయినప్పటికీ మిమ్మల్ని చూస్తే ఏదో హుషారు, ఏదో మాట్లాడాలనే కోరిక, మీతో మమేకమైపోవాలనేటువంటి ఆశ ఎలా వస్తుందండి ఆ వయసులో? ఈ వయసులో ఆ వయసు ఎలా వస్తుంది? రాదు కదా. అయినప్పటికీ కొంత సాహసిస్తాను. బాబు విజయ్ మీరు కూడా కూర్చోండి ఒక్కచోట. సో ఇప్పుడు రియల్గా మీ గురించి చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ కొన్ని ముచ్చటగా చెప్తాను. కొన్ని బాబు మీ అందరికీ వెనకాల ప్లేసెస్ లేవా? ఉంటే కూర్చోండి, లేకపోతే పనిష్మెంట్ అనుభవించడమే. నేనేమీ పనిష్మెంట్ ఇవ్వలేదు, స్టాండప్ అని బెంచ్ అని చెప్పలేదు. సో అడ్జస్ట్ అవ్వండి, ప్రశాంతంగా వినండి, ఎంజాయ్ చేయండి. ఈరోజు మళ్ళా జీవితంలో రాదు, మరొకసారి ఈ గ్యాదరింగ్ కాదు. అయినా ఈ సందర్భం రాదు. ఒకవేళ గ్యాదర్ అయినా ఈ సందర్భం రాకపోవచ్చు. అందుకని టైమ్ ఈజ్ వాల్యుబుల్, టైమ్ ఈజ్ గ్రేట్, ఇట్స్ నెవర్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్. సో ఇప్పుడు మెమరబుల్ అంశాల దగ్గరికి వెళ్ళినట్లయితే బహుశా మీరు 3 తరగతులు A, B and C. ఒక్కో తరగతిలోని 61, 62, 63 ఉండేవారు. టోటల్గా 180 మంది పిల్లలు. అందులో ఆడపిల్లలు ఓ 32, 42 ఉండేవారు. ఈ మగపిల్లలే ఎలా దూరంగా పారిపోతాయి, ఆడపిల్లలు నా దగ్గరికి ఎలా వస్తారు? ముందుగానే వాళ్ళు చదువుకునేవారు, సైలెంట్ అయిపోయేవారు, దెబ్బకు దొరికేవారు కాదు. అయినా వాళ్ళు చేసే వాళ్ళ ఇంత మాత్రమే కదా. పెద్దగా వాళ్ళు నా నుంచి ఎక్కువ ఎదుర్కొనేది ఉండదు, తక్కువగా ఉంటుంది. ఎక్కడ ఇన్డిసిప్లైన్ ఉంది అని ఆలోచిస్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా KMR ఉంటాడు. ఉండటమే కాదు, దానికి తగిన పనిష్మెంట్ అక్కడే ఉంటుంది. ఇవన్నీ అలా ఒక ఎత్తు అయితే, మీరు ABC అనే క్లాసుల్లో ఉన్నటువంటి 6వ క్లాస్ నుంచి ప్రారంభమైన మీ జీవన యాత్ర 10వ తరగతి వరకు సాగింది. దీంట్లో నేనైతే 7th A, 7th B and 7th Cకి మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని. ఈ మ్యాథ్స్ అనగానే అన్ని సిలబస్లాగా పరిగెట్టేదు. అందుకని ఎవ్రీడే ఇంచుమించుగా ఆ అడ్మినిస్ట్రేషన్కి కూడా తెలియకుండా, మిగిలిన టీచర్స్కి తెలియకుండా, మన నన్నయ్య స్కూల్లో పైన ఓపెన్గా ఈ వైపు ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి బ్లాక్లో ఆ చిన్న గోడకి ఒక బ్లాక్ బోర్డ్ పెట్టుకుని మీ 90 మంది ఎంతమంది వస్తే ఎంతమంది కూర్చోబెట్టేవాడిని ఒకే క్లాస్లో. మ్యాథ్స్ అక్కడ చెప్పేవాడిని, క్లాస్లో జరగనివి. అమ్మా ఎస్. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు సిలబస్ కవర్ చేసుకుంటూ, ఇవే కాకుండా నాకు ఇతర యాక్టివిటీస్ ఉండటం వల్ల క్లాస్కి మిస్ అవ్వకుండా ఉండడానికి మీకు అదనంగా చెప్పడం కోసమని ఈ అరేంజ్మెంట్స్ చేసేవాడిని. ఇదే సందర్భంలో మేము 4 మాస్టర్లను కలిసి 4 స్టార్ అనేటువంటి ఒక పుస్తకం ఒకటి రాసాము. అప్పట్లో దాని ఖరీదు ₹20 అనుకుంటా, 20 25. అది చదివితే పాస్ అయిపోతారా అనేవాడిని నేను. నిజమే, అది చదివితే పాస్ అయిపోతారు. సో ఈ 180 మంది ఒకే వరండాలో కూర్చుని ఆ పాఠాలు వింటూ ఉంటే ఒకసారి నేను ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. అది మీకు ఎవరికి తెలియదు, మా స్టాఫ్, మాతో ఉన్న మా కొలీగ్స్కి తెలియదు. మన అడ్మినిస్ట్రేటర్ స్వరాజ్ లక్ష్మి గారు ఆవేళ 9 గంటలకు వచ్చేసారు.
ఆ విషయం నాకు తెలియదు, నేను పైన ఉన్నాను. సరిగ్గా 9:30కి పైకి వచ్చారు ఆవిడ. మీరందరూ అలా కూర్చున్నారు పొడుగుగా. ఇదేంటి, ఇదేదో సినిమా హాల్లో కూర్చున్నారు ఇలా అని చెప్పేసి, ఏ ఏ ఏ పిల్లలు ఇక్కడ కూర్చున్నారు ఏమిటి అంటుంది ఆవిడ ఆ పక్కన నుంచుని. నేను సడన్గా వచ్చేసరికి మేడం, లేదు మేడం ఎక్స్ట్రా క్లాస్ పెట్టాను మ్యాథ్స్ కదా వీళ్ళకి అన్నాను నేను. అవునా, ఎప్పటి నుంచి అన్నారు ఆవిడ. సుమారు నెలబడి జరుగుతుందండి అన్నాను నేను. సర్ప్రైజ్ అయ్యి ఆవిడ చాలా ఆనందపడిపోయారు. అందరం ఇలా ఉంటే బాగున్నాయా, ఏం చేస్తాం, ఒకరితో ఒక ఇష్టం అని చెప్పేసి ఒక కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకా చిన్న చిన్న అల్లర్లు, ఎక్స్కర్షన్లు, గార్డెన్ పార్టీలు, స్కూల్లో జరిగే ఫంక్షన్స్, మీ పార్టిసిపేషను, ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాలం నాకే ఖర్చు అయిపోద్ది. కాలం ఇందాక కదా చాలా విలువైన చెప్పాను. అందుకని మరి తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా నిర్వాహకులని కోరుతూ, మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని ఆశిస్తూ, మీ అందరినీ ఆశీర్వదిస్తూ, మీరు మీ పిల్లలతోనూ మీ ఫ్యామిలీలతోనూ మంచి అభివృద్ధి చెందాలని, మీ వృత్తుల్లో మంచి ప్రవీణులు కావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ కేఎంఆర్. ఉంది. దాని తర్వాత ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఈవినింగ్ కల్లా మనకి గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్ రెడీ అవ్వాలి అంటే ఇది ఫస్ట్. కాబట్టి ఫస్ట్ గ్రూప్ ఫోటో ప్లాన్ చేస్తున్నాం. కావాలి అంటే ముందుగానే మన గ్రూప్ ఫోటో ప్లాన్ చేయాలి. ఆర్గనైజర్స్ గ్రూప్ ఫోటో ఎలా ప్లాన్ చేశారు అన్నది మీదే. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మీరే చూడాలి. ఎందుకంటే మన స్ట్రెంత్ వచ్చి 70 to 80 ఉంది. గ్రూప్ ఫోటోకి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఆర్గనైజర్స్ చూడండి, అయితే అలా త్వరగా మనకి ఫ్రేమ్ వస్తుంది. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట
వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా అరవింద్ సోమన్ కూడా తర్వాత ఆయన ఏకసంతాగ్రాహి ఇలా ఉంటారు రెండవే తప్ప చూడటం తెలియదు. దగ్గరగా ఉన్నాను కాబట్టి నేను చూసేవాడిని. ఆయన ఒక్కసారి వింటే మర్చిపోయేవారు కాదు. మన స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అయితే మన ఆస్థాన కీబోర్డ్ ప్లేయర్ నాకు తెలిసి పాల్ సారే. కాబట్టి ఆయన మేధా సంపత్తికి ఇంతకు మించి ఉదాహరణ ఏమీ లేదు. ఓకే, ఆయనకి సంతకం పెట్టిన దగ్గర నుంచి ఆయన వేసుకునే రేమాండ్ ప్యాంట్ షర్ట్ కూడా నేనే దగ్గరుండి చూసుకునేవాడిని. ఇంతకంటే నాకు గుర్తులేదు. ఇప్పుడు పాల్ సార్ని వాళ్ళ వైఫ్ని సతీ సమేతంగా సన్మానించడానికి శ్యామ్ అండ్ జయలక్ష్మి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్యామ్ అండ్ జయలక్ష్మి. సురేష్ నెక్స్ట్ జయలక్ష్మి శ్యామ్ సార్ని పూలదండతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్రా క్లాప్స్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్, క్లాప్స్. నెక్స్ట్ సార్ని శాలువాతో సన్మానించవలసిందిగా దేవి. క్లాప్స్ క్లాప్స్. అబ్బాయిలు ఏ శ్రీనివాస్ సతీష్ సార్ని బొకే కానీ పూల మొక్కతో సత్కరించవలసిందిగా జి సతీష్ అండ్ బ్రవరాంబ ముందుకు రావాల్సింది కోరుతున్నాం. జి సతీష్ అండ్ బ్రవరాంబ. శ్యామ క్లాప్స్ క్లాప్స్. ఎస్ శ్రీనివాస్ పిలవలేదు. నెక్స్ట్ ఎస్ శ్రీనివాస్ సావిత్రి. నెక్స్ట్ సార్కి షీల్డ్ సావిత్రి శ్రీనివాస్. క్లాప్స్. నెక్స్ట్ మన సురేష్ గారు, శివగాడు. సురేష్ అండ్ శివ కమ్ ఆన్ ద స్టేజ్. నువ్వే శివ, నువ్వే వై శివ. సురేష్ శివ అండి. ఎందుకంటే నేను డ్రాయింగ్ మాస్టర్ని. చేతలతో పని కానీ నాకు మాటలతో పని లేదు. నాకు ఎక్కువగా మాట్లాడడం అలవాటు లేదు. పెయింటింగ్ చేయమంటే నేను ఏ గ్రేడ్గా నేను పెయింటింగ్ చేయగలను. నాకు చాలా సత్కారాలు సన్మానాలు అన్నీ చాలా అయిపోయినాయి. కానీ ఈ కేవలం మాట్లాడడం మాత్రం నాకు రాదు. ఏదో మాట్లాడాలి మిమ్మల్ని అందరినీ చూసి 25 ఏళ్ళ క్రితం నుంచి స్టూడెంట్స్ అని చూసే మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు చాలా ఆనందం అయిపోయింది. ఈ ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా నాకు ఇంకా మాట్లాడలేకపోతున్నాను. దయచేసి మీరు ఏమనుకోవద్దు. మీరందరూ ఇంత సత్కారం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా మాట్లాడలేదని మీరు ఏమనుకోవద్దని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పేరు ప్రత్యేకించి మీతో కిషోర్ గారు, కాశీ కొంచెం. ఓకే ఓకే. నెక్స్ట్ పాల్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పాల్ సార్, చాలా మందికి మీ చపాతీలు బాగా అలవాటు. ముందుగా వేదికను అలంకరించిన సీనియర్ ఉపాధ్యాయులు డ్రాయింగ్ మాస్టర్ ఆచార్య గారికి, కేఎం రావు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, తర్వాత అటెండ్ అయిన అందరికీ కూడా నేను ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 25 years అయిపోయింది. 1999 బ్యాచ్ అంటే నాకు నా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది, అంటే ఇయర్. ఎందుకంటే మా అమ్మాయి పుట్టింది కూడా 1999లోనే. నేను ఇక్కడ నన్నయ్య స్కూల్లో 93లో జాయిన్ అయ్యాను. 1999లో మీ బ్యాచ్.
అయితే నేను ఏ ఇయర్ చేసినా ఏ క్లాస్కి వెళ్ళినా ఆ క్లాసులో వాళ్ళందరి పేర్లు నాకు గుర్తే, అందరి పేర్లు మీకు తెలుసు, మీకు అందరికీ అనుభవమే. ఎందుకంటే ఎవరి నోట్స్ రాయలేదో వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు కదా, ఇంటి పేరుతో సహా నాకు తెలుసు. ఆడి పేరు పిలిచి అరే నువ్వు నోట్స్ రాసావా అని అడిగితే ఎవడైతే రాయలేదో ఆడు నాకు దొరికిపోయాడు. అందుకని మీరందరూ నాకు తెలుసు, మీ పేర్లు అంటే మీరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, స్టూడెంట్ ఏజ్లో లేరు కదా, ఇప్పుడు పేరు పెద్దవాళ్ళు అయ్యారు. మీరు అందరూ మంచిగా సెటిల్ అయ్యారని నమ్ముతున్నాను. తర్వాత ఎప్పుడైనా నేను రాజమండ్రి వచ్చినప్పుడు 10 years ఇక్కడ వర్క్ చేశాను, కానీ ఎవ్వరూ కనిపించి సార్ మీ దగ్గర నేను చదువుకున్నానండి అని అంటారేమో అని చూసేవాడిని. ఎవరో కనిపించేవాళ్ళు కాదు. ఏంటి నేను 10 years వర్క్ చేశాను కానీ ఎవడు కనబట్టలేదు ఇట్రా అనుకునేవాడిని. ఏం లేదు సార్, అంటే లేట్గా వచ్చి మళ్ళీ మీరు చపాతీ పిండిలు కొడతారేమో అని భయం. నాకు ఎవడు కనబడినా అదే స్పెషల్. అంచేత మీరేం భయపడక్కర్లేదు, ఇప్పుడు చపాతీలు టైం అయిపోయింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇంకెందుకంటే నేను ఎక్కువ పని చేసించలేను. సార్ మా బ్యాచ్ లో మీకు ఎవరైనా బాగా గుర్తుండిపోయే చాలా మంది ఉంటారు. చాలా మంది ఉన్నారు. ఎవరైనా నువ్వు మీ చేత ఎక్కువగా బడి పూజ చేయించుకునే వాళ్ళు? మీరందరూ కూడా నాకు బాగా టచ్ లో ఉండేవాళ్ళు. ఎందుకంటే మీరందరూ నాకు చాలా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అంటే క్లాస్కి తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ, ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం నుంచి అందరు స్టూడెంట్స్ తోటే నాకు పరిచయం ఎక్కువ. అది మా అదృష్టం సార్, మీతో వెళ్తే మమ్మల్ని అందరూ చూస్తారని. మహేష్ బాబు పక్కన నుండి అందరూ చూస్తారు కదా. ఎవరైనా కనబడి మీరు ఏం చేస్తున్నారని అడుగుతాను. నేను బాగా మంచిగా సెటిల్ అయ్యారంటే నేను సంతోషించేది మీ తల్లిదండ్రుల తర్వాత గురువులుగా మేమే. మీరు బాగా సెటిల్ అయితే మేము సంతోషిస్తాం. తర్వాత ఇంతమంది గ్యాదర్ అయ్యారు, చాలా మీరు అటెండ్ అయినందుకు మీకు నేను చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే. మీకు అమ్మాయిలు ఎవరు గుర్తులేదు సార్? మాధవీలత గుర్తుంది, వరలక్ష్మి, ఇంకెవరైనా పేర్లు గుర్తున్నాయి? గుర్తుంది. అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి నాకు ఏం తేడా ఉండేది కాదు, అందరితోటి కలిసి ఉండేవాడిని. అందరికీ ఒకటే బడిత పూజ సార్, అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఓకే. స్టూడెంట్స్ ఎవరైతే మన సార్ల కోసం మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారో త్వరగా, ఎందుకంటే చాలా కార్యక్రమాలు లేట్ అవుతున్నాయి. ఫస్ట్ కేమరావు గారి కోసం మెమరీ షేర్ చేసుకోవడానికి నీలం మనోజ్ కుమార్ గారు వచ్చారు. సార్ గుర్తుందా, మనం చెన్నై ట్రిప్కి వెళ్ళాం బస్లో. అదే చెన్నై అంటే వినండి. అరే వినండి రా. ఫస్ట్ మహాబలిపురం, చెన్నై. చిరంజీవిలు కూడా చూపిస్తా ఉన్నారు కానీ అవలా కదా సార్. చిరంజీవి ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాం, అవలా. తర్వాత వీడు రావాలి కానీ వీళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే ఇంకో యుద్ధం జరుగుద్ది, వీడు వెళ్ళాడంటే అన్నాడు. గుర్తుందరా? తర్వాత సార్ అప్పుడు మీకు గుర్తుందా సార్, మనం చేసిన తప్పులు ఎందుకు రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు మీరు చాలా గట్టిగా చెప్పారు ఆ కాంట్రాక్టర్కి, సరిగా ఫుడ్ పెట్టకపోతే మీరు గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు, మామూలుగా కాదు. అతను మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి అంతా అయిపోయింది. ఆ రోజు లంచ్ అయిపోయింది. తర్వాత బస్సు ఎక్కాం, రాజమండ్రి దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయే టైంలో ఆ కాంట్రాక్టర్ కనపట్ల బస్సులో కిటికీలోంచి కింద పడిపోయాడు. కిటికీలోంచి 3 kilometers వెళ్ళిపోయాం, లిటరల్లీ 3 kilometers. ఆ తర్వాత బస్సు ఆపి చూస్తే ఏడీడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళాం, అనురాధ ఇలా కారదానే ఉన్నాయి, అనురాధ ఏడుస్తూనే ఉంది, బాబాయ్ విడిపోయింది అనురాధ. అయితే ఆ వెనక్కి వెళ్ళిన తర్వాత అతను తీసుకొచ్చాం, బస్సు ఎక్కిచ్చాం. ఆడు మధ్యలో పడుకుని నేను చచ్చిపోయాను బాబోయ్, నేను చచ్చిపోయాను నన్ను చంపేశారు బాబోయ్, నాకు డబ్బులు ఏం మిగలలేదు, ఇదే పాట. అందరూ కూడా చాలా భయపడ్డాం. అప్పుడు ఆ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ తెల్లవారుజామున అతను దింపి అందరి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు సారు, కేటీఆర్ సారు, డాడీ కేమరావు సారు ఇద్దరు జాగ్రత్తగా అందరిని ఇళ్ళకి పంపించి అందరం డిస్పర్స్ అయ్యాం. విషయం ఏంటంటే మరుసటి రోజు మార్నింగ్ అతనే లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది మన మెమరీ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది కొంచెం ముందుకెళ్తే ఏమైందంటే
మేము ఒంబోలు వెంకటేశ్వరరావు అని అతన్ని కాంటాక్ట్గా తీసుకెళ్లే వాళ్ళం ఈ పిల్లలకి చక్కగా భోజనం పెడతానని. ఆ సంవత్సరం అతను కుదరలేదు, ఇతను కొత్తాడు వచ్చాడు. ఏ పూట సరిగ్గా పిల్లలకి భోజనం పెట్టేవాడు కాదు. ఏదో లోటు, ఏదో తేడా, పోపు మార్చేయటమా, కూర మార్చేయటమా, అన్నం సొండబెట్టేయడం, ఇలా చేస్తూ ఉండేవాడు. మాకు ఈ ఫుడ్కి సంబంధించి, డిసిప్లిన్కి సంబంధించి మెయిన్ నేనే తీసుకోవటం వల్ల అతని మీద కోప్పడ్డాను. కోప్పడితే వాడు బస్సు ఎక్కేశాడు. ఎక్కేసిన తర్వాత నది దాటి యువతలకు వస్తున్నాం. అందరం ఏదో ఎవరాడాలో వాళ్ళు ఉన్నారు, ఏదో జేజేలు పాటలు డ్యాన్స్లు ఏవో చేసుకుంటున్నారు. ఈ లోపల వెనక్కి తిరిగి చూసేసరికి వీళ్ళు లేడు. అప్పటికే మందు కొట్టేస్తాడు అతను. మందు కొట్టేసి పడిపోయాడు. పడిపోతే మేము అనుకున్నాం ఈ స్పీడ్కి పడిపోయాడు. పడిపోయిన తర్వాత అతను ఏదో అయిపోయాడు అనుకున్నాం. అతను బతికొండమే మా అందరూ అదృష్టం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయిలు ఎవరైనా వచ్చి కెమెరా గారి కోసం కానీ డ్రాయింగ్ సార్ కోసం కానీ వాళ్ళ జ్ఞాపకాలను షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. అమ్మాయిలు ఎవరు లేరా? తర్వాత మమ్మల్ని పిల్లలేదు అనవద్దు లక్ష్మి, తర్వాత మమ్మల్ని పిలవలేదు అనవద్దు, ముందే చెప్తున్నా. అక్కడి నుంచే మాట్లాడచ్చు. టైం అవుతుంది, అర్థం చేసుకోండి. చాలా ప్రోగ్రామ్స్ పెండింగ్ ఉండిపోయాయి. దేవి క్రాప్స్ ఒక్కసారి గురించి చెప్పడం కాదు కానీ మనం నన్నయ్యలో చదువుకున్నాం 6th క్లాస్ నుంచి 10th వరకు. అక్కడ ఉన్న ప్రతి సారు టీచర్ అయినా మనకి మంచి పాఠాలే నేర్పలేదు, మనకి మంచి భవిష్యత్తును కూడా నేర్పించారు. అటువంటి గురువులందరికీ ఈ రోజున నేనొక్కదాన్నే కాదు, ఇక్కడ ఉన్న మీ అందరి తరపున శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కీ చైన్ వేసుకొచ్చేవారు. మీకు అందరు గుర్తుండే ఉండేది. చైన్ మాత్రమే కనిపించేది, ఇంక్ పెన్ ఎక్కువ వాడేవారు. షార్ట్ సైన్, లాంగ్ సైన్ 2 ఉండేవి. లైఫ్లో అందరికీ కొన్ని విషయాలు అలా గుర్తుండిపోతాయి. అలాగే పాల్ సార్ దగ్గర నాకు ఒక మెమరీ ఉందంతే. స్టార్టింగ్లో సోషల్ అంటేనే తెలుసు కదా, నెంబర్ ఆఫ్ ఇయర్స్, స్టోరీ బోల్డ్ అంత ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. కానీ సార్ పాల్ సార్ చెప్తే ఎలా ఉండేది అంటే నిజంగా సినిమా చూస్తున్నట్టు ఉండేది. ఆయన చెప్తుంటే మన బ్రెయిన్లోనే ఒక సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా ఉండేది. నేను ఫస్ట్ టైం మా సార్ క్లాస్ విని ఓన్లీ ఒక్కసారి జస్ట్ చదివితే మా ఎగ్జామ్ పెట్టారు, వెంటనే రాశాను. 25 out of 24 వచ్చాయన్నమాట. అప్పుడు పక్క క్లాస్ నుంచి విజయ్ వచ్చాడు. ఎవరో ఈ రాజేష్ సార్ చెప్పారు 25 out of 24 వచ్చాయట, ఎవరో అని చూడడానికి వచ్చారనమాట. అంటే ఎటువంటి తక్కువ లెవెల్లో ఏ విధంగా చదివిన స్టూడెంట్కి అయినా సరే ఒక్కసారి సార్ చెప్పారంటే బ్రెయిన్లో అలా ఉండిపోతుంది అంతే. అది సార్ గొప్పతనం. సార్ మీలాంటి వారి దగ్గర మేము శిష్యుడిగా జాయిన్ అయ్యాం. నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డ్రాయింగ్ సార్ విషయం వచ్చి సారు దావత్తుతో ఫ్లవర్ బొమ్మ వేయడం నేర్పించారు, గుర్తుందా? దావత్తు మొత్తం 4 వైపులా వేసుకుని మధ్యలో గీత గీసుకుని ఇలా ఆకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికీ నేను ఆ ఫ్లవర్ వేయాలంటే అదే ఫార్ములా ఫాలో అవుతాను సార్. నెక్స్ట్ నాగేశ్వరరావు, లోకనాయకుడు. నమస్తే సార్. నాకు కెమెరా సార్ని చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన స్టైలు, ఆయన డ్రెస్సింగ్, ఆయన యాక్షన్ మొత్తం ఆయన ఫుల్ ఫ్యాన్. అలాగే ఫాల్ సార్తో చాలా సార్లు దెబ్బలు తిన్న అనుభవం బాగా ఎక్కువ నాకు. ఎందుకంటే ఆయన చెప్తే నిజంగా రాజేష్ చెప్పినట్లు సినిమా చూసినట్లే ఉండేది. సో నాకు అవన్నీ అర్థమయ్యాయి. బాగా ఎగ్జామ్స్లో రాసేయగలం కదా అనుకునేవాడిని. కానీ ఈయన హోంవర్క్ రాకపోతే మాత్రం అక్కడ బుక్ లేకపోతే ఒంగోబెట్టి కరెక్ట్గా వెన్నుపోసు సవర్ తీసి వెన్నుపోసు మీద ఒక దెబ్బ వేస్తే అబ్బా అనాల్సిందే ఎవడన్నా కూడా. కానీ చాలాసార్లు తిన్నాను. నా తెల్లని ఎవరైనా ఉంటే తినండి.
అలాగే అలాగే ఆయన ఉండేది కూడా మా ఏరియా శాసనపేట మీద ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన కూడా తీసుకురావడం అలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో, సార్తో. అలాగే ఆచార్య సార్ కూడా మా ఏరియాలోనే ఉండేవారు. ఆయనతో కూడా ఎక్స్పీరియన్స్ బాగుండేది. కానీ కెమెరా సార్ వస్తారంటే మాత్రం పక్క రూమ్లో ఉండాలంటే కూడా భయపడిపోయేవాళ్ళం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? కేదారేశ్వరరావు, నువ్వు మర్చిపోయాను జ్ఞాపకాలు. స్కూల్లో హిస్టరీ కేదారేశ్వరరావు అండి. అమ్మాయిలు ఎవరైనా మాట్లాడతారా? రాధాకృష్ణ. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది స్వీట్ మెమరీ కాదు, సాడ్ మెమరీయే. హలో, వినపడుతుందా? ఇప్పుడు నేను చెప్పేది అయితే స్వీట్ మెమరీ అయితే కాదు, సాడ్ మెమరీ. మేము 8th క్లాస్ నుంచి నన్నే మున్సిపల్ స్కూల్కి ఎంటర్ అయ్యాం. 1996 అనుకుంటాను. మేము జాయిన్ అయిన నెలలోనే మా ఇంటి పక్కన వాళ్ళు వార్తా పేపర్ వేయించుకుంటేవారు. అందులో ఒక పేజ్ ఉండేది, మొగ్గ అని చెప్పి, మొగ్గ అని ఒక సీరియస్ ఉండేది. అందులో స్కూల్ పిల్లలు వాళ్ళ యొక్క స్కూల్ యొక్క సమస్యల గురించి వాటి గురించి రాసి వాటిని పోస్ట్ చేస్తే వాళ్ళ పేరు అన్నీ కూడా పేపర్లో వచ్చేది. నేను అది చదివి కేవలం నా పేరు పేపర్లో రావాలని చెప్పి అప్పుడే జాయిన్ అయ్యాను కదా నేను. అప్పుడు మన డ్రాయింగ్ మాస్టర్ గారు, ఆయనకి అప్పుడు కంటికి ఏదో సర్జరీ ఏదో జరిగింది సార్. 1996 మీరు అప్పుడు క్లాస్ స్టార్టింగ్, అప్పుడు మీరు కూర్చొని మీరు వేసుకోండి అని చెప్పి అనేవారండి. నెక్స్ట్ మన డ్రిల్ కూడా ఏమి జరిగేది కాదు. వాటర్ ఏమో ట్యాంక్ ఉండేది. నేను ఈ కారణాలు రాసేసి కేవలం నా పేరు పేపర్లో వస్తుందని చెప్పి ఒక పావలా ఎట్టి పోస్ట్ కార్డు కొనేసి మొత్తం డీటెయిల్స్ అన్ని రాసేసాను. జుత్తుకు రాధాకృష్ణ, సి సెక్షన్, 8th క్లాసు మొత్తం అన్ని రాసేసాను. సార్ గుర్తొచ్చింది సార్. అది తర్వాత ఒక 2 months తర్వాత అది పేపర్లో వచ్చింది. ఆ రోజు మన యూనిట్ 2 or 3 ఏదో ఎగ్జామ్ జరుగుతుంది. 10th క్లాస్ వాళ్ళు వచ్చి మన ఎస్పీఎల్ రాజు వీళ్ళందరూ వచ్చి, ఓసారి రాధాకృష్ణ ఎవరు మేడం పిలుస్తున్నారు అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే మన సూర్యనారాయణ మాస్టర్ గారు ఆ గోడ మీద ఉన్న సైంటిస్ట్ బొమ్మలు అన్నీ చూడన్నారు. నువ్వు డ్రాయింగ్ వేస్తావమ్మా అంటే, అప్పుడు నా డ్రాయింగ్ కొద్దిగా బాగానే వచ్చు, ఒకవేళ నాతో ఏమన్నా ఎవరైనా చెప్పారేమో డ్రాయింగ్ వచ్చారా అన్నాను. తర్వాత ఏమన్నా డ్రాయింగ్ మాస్టర్ గారు ఏం చెప్పరా మీకు అన్నారు. ఏదో ఒక తేడా కొడుతుంది అంటే టేబుల్ మీద వార్తా పేపర్ చూశాను, ఇదేదో వస్తుంటుంది నా పేరు అని చెప్పి, అప్పుడే నా బ్రెయిన్ లేదు సార్ మా డ్రాయింగ్ సార్ బాగానే చెప్తారండి అన్నా. మన డ్రిల్ మాస్టర్ ఏం చెప్పరా అన్నారు. నీకు సరైన మంచినీరు లేదన్నారు. ఇంక నాకు వెంటనే డౌట్ వచ్చేసింది. తర్వాత ఆ కేసుని మన కెమెరా గారికి అప్పచెప్పారు. ఇంకా ఆయన ఆహబాబా చూస్తేనే మాకు భయం వేసేది. ఆయన పిలిచి మొత్తం నన్ను ఇలా అడిగారు. నేను చాలా తప్పించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేశాను. నువ్వు ఏమో ఇలా చూసావు పేపర్ రాసావంటే, లేదు సార్ అంటే, మరి నీ అడ్రస్ డీటెయిల్స్ ఎవరండి అంటే, మా ఇంటికి జనాభా లెక్కల వాళ్ళు వచ్చేవారండి, వాళ్ళు మొత్తం అంటే, సరే మీ పేరెంట్స్ తీసుకుంటారా అంటే, మన అసెంబ్లీ అయ్యాక మన క్లాసుల నుంచి కాకుండా నేను ప్రతిరోజు కూడా బాత్రూమ్ వైపు నుంచి అంత దూరం నడుచుకుని ప్రతిరోజు అలా వెళ్ళేవాడిని. ఇంకా నన్ను సార్ వదిలేవారు కాదు, కబురు పెట్టేవారు. ఇంకా అప్పుడే అనుకున్నాను సార్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతారు బాబు అని చెప్పి. తర్వాత ప్రతిరోజు పొద్దున్న స్కూల్కి వెళ్ళే ముందు దేవుడు దండం పెట్టేసుకునేవాడిని, ఎప్పుడు వదులుతారని. అలాగో 15 days వదిలేశారు. అప్పుడు కానీ నెక్స్ట్ ఇప్పుడు మనం దురదృష్టవశాత్తు చాలా మంది టీచర్స్ని కోల్పోయాం. ఉన్న టీచర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ కోసం మనకు గుర్తున్నంత వరకు ఒక కాపీ క్యాట్ చేసి ఒక పద్య రూపంలో పద్యం కాదు గద్యంలో రాశాను. మీకు నేను చదివేటప్పుడు అర్థమవుతుంది ఆ టీచర్ ఎవరో. ఆ టీచర్ పేరు మటుకు మీరే చెప్పాలి, నేను చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అజ్ఞానంగా ఉన్న మనకు విజ్ఞాన శాస్త్రం బోధించింది ఎవరు? విజ్ఞాన శాస్త్రం అంటే PS, ఫిజికల్ సైన్స్, KDS గారు. అలా మీరు చెప్పాలి. ఓకేనా? మైక్ ఇవ్వమంటారా? వద్దా? ఓకే, ఎందుకంటే ఆ గురువులను తలుచుకోవడం మన బాధ్యత. ఇది వాళ్ళని దురదృష్టాన్ని కోల్పోయాము కాబట్టి వాళ్ళని స్మరించుకోవడం కోసం ఈ చిన్న గద్యం.
అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇంకోటి, ఇక్కడ ఎవరిని పిలవలేదు, ఎవరిని పిలిచారు అని కాదు. ఇక్కడ టైం కన్స్ట్రెంట్ చాలా ఉంది. మీరు పిలిచలేదు, మిమ్మల్ని పిలవలేదు అని కాదు. ఇక్కడ మన మధ్యాహ్నం ప్రోగ్రాంలో అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అలా యాక్టివిటీస్ ప్లాన్ చేసాం, కంగారు పడద్దు. ఓకే, ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. చిరస్మరణీయ గురువుల కోసం. అజ్ఞానంగా ఉన్న మనకు విజ్ఞాన శాస్త్రం బోధించిన వారు KDS గారు. ఇంకెవరున్నారు? నెక్స్ట్, చంచలంగా ఉన్న మనకు ఛందస్సు చెప్పిన వారు చిరంజీవి శర్మ గారు, సుబ్బలక్ష్మి టీచర్ గారు, ఇంకో లక్ష్మి టీచర్ గారు కూడా ఉండేవారు. వరలక్ష్మి మెమరీ బాగుంది. లక్ష్మీ టీచర్ ఆవలిస్తే ఒకటి వేసేవారు. ఓకే, ఆవలిస్తే చెంప పగిలిపోయి. మతిహీనమైన మాకు సుభాషిత రత్నాలు చెప్పిన టీచర్ సుభాషిత రత్నాలు సుభాషిణి గారా, హిందీ టీచర్ గారు. ఎందుకంటే ఆవిడ ఆస్తమాటు పద్యాలు చెప్పమని వారు, గుర్తుందా? ఆవిడ పేరు సరోజిని గారు, సత్యవేణి గారు. 8th క్లాస్ వరకు సరోజిని గారు వచ్చేవారు మనకి. ఆవిడ ఫేస్ ఇస్తేనే భయం వేసేది. ఓకే, నెక్స్ట్, బాగా సుపరిచితులు, గాలిలో గమ్యం లేకుండా ఉన్న మనకు గణిత శాస్త్రం చెప్పినవారు KTS సార్. ఇంకా KM రావు సార్, సుశీల గారు. ఓకే, విశ్వేశ్వరరావు గారు. ఓకే, అదే సోషల్. నెక్స్ట్, బాధ్యత లేని మనకు హక్కులు విధులతో పాటు తెలిపే పౌరశాస్త్రం చెప్పినవారు పాల్ సార్ అండ్ గిరిజా కుమారి గారు. అరే, చాక్లెట్లు ఏం లేవా చెప్పిన వాళ్ళకి? ఆర్గనైజర్ అడగాలి. నెక్స్ట్, ఆదమర్చి ఉన్న మనకు ఆర్థిక శాస్త్రం ఆలకింపజేసేవారు పాల్ సార్. ఆర్థిక శాస్త్రం, సోషల్ అన్నీ ఒకటే కదా, ఏదో కొత్త పదం కాదు. అదే రాజమండ్రి అన్న రాజమహేంద్ర అన్న ఒకటే కదా. ఓకే, పాల్ సారు, గిరిజా కుమారి గారే సోషల్కి. చరిత్ర లేని మనకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్ర గొప్పతనాన్ని మనకు అందించినవారు గట్టిగా గిరిజా కుమారి గారు, పాల్ సారు, గిరిజా కుమారి గారు. అబ్దుల్ హై గారు కూడా చెప్పేవారు కదా సోషల్. అబ్దుల్ హై మ్యాథ్స్ సార్. ఓకే, నెక్స్ట్, సూర్యచంద్రుల గ్రహగతులను గురించి చెప్పి మన జీవన గమనాన్ని మార్చేశారు సూర్యనారాయణ గారు. సోషల్, 10th క్లాస్ సోషల్, ఇంగ్లీష్ అని. ఓకే, కొత్త భాషలు నేర్పించి ఏ భాష అయినా, మతం ఏదైనా, కులం ఏదైనా, మనుషులంతా ఒక్కటే అనే భావనను ఒక స్పోర్ట్స్ మీట్గా తయారు చేసి చెప్పేవారు. సింగర్ పేరు గుర్తుందా? పూర్తి పేరు సింగ్ గారేనా? సింగ్ గారు, మోహన్ సింగ్. ఓకే, మన అజ్ఞానపు చీకట్లు తొలగించి మాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించి మా అభివృద్ధి కారకులైన గురువులను ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం. వారికి ఇదే మా మనస్సు మాంజనలు, మా స్టూడెంట్స్ అందరి చెప్పున. ధర్మావతి మేడం రాలేదు పేరు. అదే పిఎస్కి ఎన్ఎస్కి చెప్పలేదు మరి. అదే అందరినీ కన్సాలిడేట్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను చెప్పే టాస్క్ ఏంటంటే, మీకు ధర్మావతి గారి కోసం, జయలక్ష్మి గారి కోసం కానీ, KDS గారి కోసం కానీ ఎవరైనా మీ అనుభవాలను షేర్ చేసుకుంటారంటే జస్ట్ 30-40 సెకండ్స్ మనిషికి ఇస్తాము, వచ్చి రండి. తర్వాత కార్యక్రమానికి లేట్ అవుతుంది. తర్వాత కార్యక్రమం ముందుగానే ఉత్సాహం పెంచడానికి SPL ఎలక్షన్. 9th 10th క్లాస్లో మనకి SPL లేరు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెడుతున్నాం. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ఆ పేరు త్వరలోనే రివీల్ చేస్తాం, దాన్ని బట్టి చెప్పచ్చు. కాబట్టి ముందుగా చెప్తున్నా, మీరు ఏ టీచర్ కోసమైనా మీ అనుభవాలను షేర్ చేసుకోవాలనుకుంటే పైకి వచ్చి మాట్లాడండి, త్వరగా ముగించండి. లేడీస్, KM రావు గారు. ఫస్ట్ నేనే, నలుగురుంటే ఫస్ట్ నాకే పడేది అదృష్టం. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఇంత యాంగ్జైటీతో వచ్చారు, చాలా థ్యాంక్స్. మాట్లాడారు, రాజేష్ చెప్పాడు నాకు, అరే నేను క్లాస్లో అందరికీ ఫోన్ చేశాను, మనోళ్ళు చూద్దాం రా వస్తాను రా అన్నారు, కానీ లేడీ బాధ కొంచెం ఆనందం. బాధ కొంచెం ఎక్కువే, కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళని చూసినారు కదా, అంతా పోయింది. చాలామందిని మిస్ అయ్యాం మనం కదా. 2014లో ఫస్ట్ టైం మీట్ అయ్యాం, గుర్తుందిరా మీ అందరికీ? ఆ తర్వాత సంవత్సరం కంపల్సరీగా ప్లాన్ చేసేద్దాం అనుకున్నాం, ఎవరు రెస్పాండ్ అవ్వాలా. ఆ తర్వాత కూడా ట్రై చేసాం, రెస్పాండ్ అవ్వాలా, వదిలేసాం.
బట్ చాలా ట్రై చేసాం. ఎంత ట్రై చేసామంటే ఇంకా డేట్ డిసైడ్ చేసేసి మీ అందరితో మాట్లాడే, వచ్చిన వాళ్ళు వచ్చారు లేకపోతే లేదు, ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసినా సరే చేసేద్దాం అని చాలా ట్రై చేసినా కూడా అవలా. ఎందుకంటే మేము ఎంత చేసినా కూడా మీరెవరు రాకపోతే మేమేం చేసుకోవాలి అట్లనే, అందుకని మేము వదిలేసాం. బట్ లాస్ట్ 2 months బ్యాక్ 14, ఎస్ నాకు తెలిసి 14 రైట్, 16 రైట్, ఓకే డేట్ అటుగా. రెండోది ఏంటి అంటే సో లాస్ట్కి ఏంటి అంటే 2 months బ్యాక్ రాజేష్ ఎక్కడున్నాడు, రారా, వీడియో మెయిన్ ఫస్ట్ మెసేజ్ పెట్టాడు, అరే ఎట్టి పరిస్థితుల్లోని ఈసారి చేసి చేరాల్సిందే, లేట్ అయినా పర్లేదు, అందరినీ పిలుస్తాను, అందరినీ పోగేస్తాను, కంపల్సరీ వస్తారు. సరే ఓకే, ఆల్ ది బెస్ట్. వస్తారు రారు తెలీదు, బట్ ఆల్ ది బెస్ట్. ఒకవేళ మీరు అంతా వాడు బాగా ఇది చేస్తే నేను అన్నాను, అరే ఓకే గ్రూప్లో ఎలాగైనా మెసేజ్ రాని, నేను పర్సనల్గా చెప్తున్నాను, అందరినీ పిలు, డేట్ డిసైడ్ చేసే, మనీ గురించి వాటి గురించి ఆలోచించేది మనం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో వాళ్ళతోనే సరే ముందుకెళ్ళిపోదాం. కానీ అలాగ టోటలీ డిఫరెంట్. 85 members కదా, 85 members పార్టిసిపేట్ చేశారు. మన కోసం మనమే క్లాస్ చెప్పుకోవడం ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పక్కన పెడితే సార్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ లేని వాళ్ళ తరపున లేకుండా ఉన్నారు, ఉండి కూడా రాలేని టీచర్స్ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ మీ ముగ్గురిని చూసేసరికి మేము మొత్తం వాళ్ళందరినీ మర్చిపోయాం సార్. అంత ఆనందంగా ఉంది మీతో మిమ్మల్ని చూసి, చాలా హ్యాపీగా ఉంది. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఆ పైన ఇయర్ మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ మీరందరూ ఇంతే యాంగ్జైటీతో ఉంటే రైట్.